ప్రజానాట్య మండలి రాష్ట్ర శిక్షణ తరగతులు నవంబర్ 7, 8, 9 తేదీల్లో కడప నగరంలోని యూటీఎఫ్ భవన్లో జరుగుతున్నాయని, రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులు 200 మంది క్లాసులకు హాజరవుతున్నారని, ఈ క్లాసులను జయప్రదం చేయాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం అనే లక్ష్యంతో ప్రజానాట్య మండలి ప్రజలందరినీ చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తుందని, ప్రజల సమస్యలను, కష్టాలకు కారకులైన పాలకుల విధానాలను తేటతెల్లం చేస్తూ ప్రజలను చైతన్యపరిచే కళారూపాలు ప్రజా నాట్య మండలి రూపొందిస్తుందన్నారు. కార్యక్రమాల్ని తిలకించి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ప్రజా రచయిత జె బాలచెన్నయ్య, జిల్లా నాయకులు సిపి రమణ అండ్ హరికృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్, కేవీపీఎస్ కడప నగర కన్వీనర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిని. నవంబర్ 7, 8, 9 తేదీల్లో కడపలో ప్రజానాట్య మండలి రాష్ట్ర శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూల నుండి కూడా కళాకారులు పెద్ద సంఖ్యలో కడప నగరానికి చేరుకుంటా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి శిక్షణా తరగతుల్లో కళాకారులు భవిష్యత్తులో ఎంచుకోవాల్సినటువంటి అంశాలు, ఏ అంశాల మీద కళారూపాలు రూపొందించాలి, ఎటువంటి ప్రక్రియల్లోకి కళారూపాలని తీసుకెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కావాల్సినటువంటి కొత్త కొత్త కళారూపాలను ఎలా సృష్టించాలి అనేటువంటి దానికోసం ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకుంటా ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ ఉంది. కార్మికుల చట్టాలని రద్దు చేసి దాని స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొచ్చేటువంటి ఒక పరిస్థితిని ముందుకు తెచ్చింది. అట్లాగే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను ముందుకు తీసుకొస్తూ ఉంది. సామాన్యుల నడ్డు విరగొట్టేటువంటి జీఎస్టీ పన్నుల భారాలు మోపుతూ ఉంది. అందుకని ప్రజల్ని వీటన్నిటితో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ప్రమాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. మతం పేరుతోటి ప్రజల మధ్య విభేదాలు, చీలికలు తీసుకొచ్చే దానికోసం కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్లు, మతోన్మాదులు కలిపి పరిపాలన చేస్తే ఏ రకంగా దేశం భ్రష్టు పట్టిపోద్దు అనడానికి ఇప్పుడున్నటువంటి పరిపాలన నిదర్శనంగా ఉంది. అందుకని ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికోసం కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటితంగా ఉంటే, ఒక మాట మీద ఐక్యంగా ఉంటే ఏ రకంగా తమ హక్కులు సాధించుకోగలుగుతారు, ఏ రకంగా పోరాటంలోకి రాగలుగుతారు అనేటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చేదానికోసం, ప్రజలను చైతన్యవంతం చేసేదానికోసం ప్రజానాట్య మండలి శిక్షణా తరగతులు ఆ రకంగా జరుపుకొని మా కళాకారులందరినీ కూడా చైతన్యపరిచి వీళ్ళ ద్వారా మరింత మంది రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని దళాలు తయారు చేసి ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కృషి చేస్తున్నాం. అందుకని 7, 8, 9 నవంబరు నెలలో జరుగుతూ ఉన్నాయి. 8వ తారీఖు సాయంత్రం ఐటీఐ సర్కిల్లో కళారూపాల ప్రదర్శన కూడా జరుగుతూ ఉంది. అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సంబంధించినటువంటి నెల ఇది. రేపు నవంబర్ 7వ తారీఖున అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఎర్రజెండా నాయకత్వాన ఏదైతే ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, అట్లాగే దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కష్టజీవుల రాజ్యం సామ్యవాద సిద్ధాంతంతో ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితుందో ఆ రకంగా అక్టోబర్ విప్లవ స్ఫూర్తితోటి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కృషిని ముందుకు తీసుకెళ్లే దానికోసం మేము నవంబర్ 8వ తారీఖున ఐటీఐ సర్కిల్లో కడపలో పెద్ద ఎత్తున కళారూపాల ప్రదర్శన కూడా చేయబోతున్నాం. 3 గంటల పాటు ఆట, పాట, మాట కార్యక్రమం ఉంటుంది. కడప నగర ప్రజానీకం, కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కళారూపాలని వీక్షించాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని, ప్రజా కళారూపాలను ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.